నేను బీచ్పల్లిలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నా. అట్లయితే మా ప్రిన్సిపల్ నేను ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడు ఆయనని ఇప్పటి వరకే వేరే 2 స్కూళ్లలో సస్పెండ్ చేసిన ప్రిన్సిపల్ ని ఏ కాలేజ్ కి పంపాలని చూస్తుంటే గద్వాల జిల్లా అయితే తెలంగాణలో ఎక్కడో మూలకుంది. ఆ జిల్లాలో విద్యార్థులు ఎవరు ఏమనలేరన్న ఒక తప్పుడు అభిప్రాయంతో నేడు ఆ ప్రిన్సిపల్ ని మా కాలేజ్ కి పంపించారు. ఆ ప్రిన్సిపల్ ఎట్లా అంటే కనీసం టోపీ పెట్టుకుంటే టీసీ ఇస్తా నీకు, ఇంకా చిన్న దాంట్లోకే కొట్టడం, అసలు ఏమన్నా మా ఎదురు తిరిగినామంటే అయిపోయి సస్పెండ్ చేయడం, పేరెంట్స్ కి రెస్పెక్ట్ ఇవ్వకుండా మాట్లాడడం, ఇలా ఎన్నో 1-2 మా కాలేజీలో మా క్యాంపస్ లో ఒక్క సీటు 45,000 కూడా అమ్ముకున్నాడు మా ప్రిన్సిపల్. పైన రేవంత్ రెడ్డి రీసెంట్ గా మాకు పైన పర్ క్యాపిటల్ ఎక్కువ చేసిండు, కానీ మాకు ఇంతకు ముందు ఎంత వస్తుందో దానికంటే తక్కువనే అయింది, కానీ పర్ క్యాపిటల్ మాత్రం ఏది పెరగాలి. ఏమనంటే మా వార్డెన్ సారు మా 10th క్లాస్ తమ్ముళ్ళని, అరే మీరు ఉండేదే 3 నెలలు, ఒకవేళ పర్ క్యాపిటల్ ఫుడ్ అని ఎక్కువ ఏమైనా మాట్లాడితే డైరెక్ట్ టార్గెట్ చేసి కొడతాం అని బెదిరించడం, ఇలా ఎన్నో చేస్తున్నారు. మీరు ఎక్కడ నుండి ఎక్కడ దాకా వచ్చారు? గద్వాల కలెక్టర్ సార్ దగ్గర మా సమస్యలు చెప్పుకుంటాం సార్. ఎన్ని కిలోమీటర్లు అవుతుంది? ఎన్ని అన్నా కానీ సార్ మేము పోతాం. 17 కిలోమీటర్లు ఉంటాయి. కాలేజ్ లో ఇంతకుముందు సంవత్సరం మా ప్రిన్సిపల్ శ్రీనివాస్ నాయక్ వచ్చిండు. ఆయన చేసింది ఏది కరెక్ట్ కాదు. మాకు వచ్చే అకామిడేషన్ గానీ స్టడీ గానీ ఏదైనా సరే ఏదైనా కరెక్ట్ లేదు. వచ్చినప్పటి నుంచి సిట్ అంటున్నాడు, కానీ ఆయన మా మీద ఎక్కువ ప్రెజర్ పెట్టిన తప్ప చేసింది ఏం లేదు. మేము తిన్నాక కడుక్కునే ప్లేట్లు ఏమంటారు, ఫస్ట్ స్కూల్ పిల్లలకు బాత్రూమ్సే లేవు. వాళ్ళు నైట్ పూట పక్కలో గుట్టుండదు, ఆ గుట్టలో పోతారు. వాళ్ళకి నైట్ ఏమన్నా అయితే ఏం చేయలేదు, ఎవరికి తెలియదు. మళ్ళా టాయిలెట్ వెనకే బాత్రూమ్స్ రాకుండా అక్కడ ఏమంటారు ఆ చెట్ల దిక్కేమంటారు, అక్కడ ఎవరికి ఏమైనా ఎవరు సమాధానం లేకుండా మళ్ళీ ఏమన్నా అంటే రాళ్ళు తీసుకొని కొడతాడు పిల్లల్ని. మామూలుగా బెదిరియొచ్చు అంటే ఆయనకు మస్తు మంది పిల్లలు బెదిరుకుంటారు. ఆయన కొడితే 5th క్లాస్ పిల్లలు ఎంత అరుస్తారు అంటే, ఆ చిన్న పిల్లలకి ఏం తెలుసు, చేస్తారు తప్పులు చేశారు. ఎంత గట్టి అంటే ఆ పిల్లలు అరుస్తుంటే భయం అవుతుండే మాకు, అంత ఘోరంగా కొట్టింది ఆయన. మేము బీచ్పల్లి మా విద్యా సంస్థ స్కూల్ కాలేజ్ 2 ఉన్నాయి అక్కడ. అక్కడ నుంచి మా ప్రిన్సిపల్ అక్కడ నుంచి వెళ్ళిపోయి మాకు కరెక్ట్ గా మా బీచ్పల్లి సంస్థ న్యాయం మీద నడవాలి. మాకు రావాల్సిన అకామిడేషన్ స్టడీ మొత్తం మాకు రావడానికి బీచ్పల్లి నుంచి కలెక్టర్ ఆఫీస్ కి ఇప్పటికి 15 కిలోమీటర్లు నడుస్తున్నాం మేము. మా పోరాటం మేము గెలిచేదాకా ఇట్లే పోతున్నాం, ఎంత దూరమైనా సరే. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.